నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. ప్రతి ఒక్కరూ మంచి ఆహారపు అలవాట్లతో పాటు ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. ఈ మేరకు నగరంలోని రాఘవేంద్ర నగర్లో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బుద్ధ భగవానుని విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రాఘవేంద్ర నగర్లో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బుద్ధ భగవానుడి విగ్రహాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మహనీయుల నుంచి స్ఫూర్తి పొందేందుకై వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటామని ఆయన తెలిపారు. మహనీయుల ద్వారా స్ఫూర్తి పొంది వారి అడుగుజాడలలో నడిచినప్పుడే ప్రపంచం సుఖ సంతోషాలతో ఉంటుందని అన్నారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ బీవీ రెడ్డి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుని కర్నూలు నగరంలో మొదటిసారిగా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు కృషి చేశారని టీజీ తెలిపారు. ప్రజలందరూ ధ్యానంతో పాటు మంచి ఆహార నియమాలు కూడా ఏర్పరచుకొని పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉంటారని అన్నారు. ప్రజలు దురలవాట్లకు బానిసలు కాకుండా మంచి మార్గంలో క్రమశిక్షణతో నడిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామన్నారు. మనం ఎంత సంపాదించి కుటుంబానికి ఇచ్చినప్పటికీ తృప్తి ఉండదని, కానీ మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రజలలో నిత్యం ఉంటాయని టీజీ వెంకటేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చెడతారెడ్డి, పారిశ్రామికవేత్త రవీంద్రారెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, పత్తి ఓబులయ్య, దాసెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనం ఎంత సంపాదించి మనం మన కుటుంబానికి ఇచ్చినా మన కుటుంబ సభ్యులు ఆ పని కూడా చేస్తుంటే ఇంకో 1,00,000 కోటో వచ్చేది, అది పోగొట్టారు అని అంటారే కానీ మనం చేసిన ధర్మ కార్యక్రమం మాత్రం శాశ్వతంగా ఉంటాయి. అందుకే అలాంటి ఎక్సెస్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు పెళ్ళే చేసుకోరాదు. పెళ్ళి చేసుకొని పిల్లల్ని కన్నాక వాళ్ళు సరిగా ఉండాలి, చక్కగా ఉండాలి. లేకపోతే వాళ్ళు విపరీతంగా తప్పుడు పనులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని చెడుపుకుంటే ఏదో క్యాజువల్గా స్మోక్ చేయొచ్చు, క్యాజువల్గా తప్పదు అనే పరిస్థితులు ఉంటే క్యాజువల్గా తీసుకోవచ్చు. కానీ మరి విపరీతంగా దాన్ని అడిక్ట్ కారాదు. అడిక్ట్ అయినారంటే దెబ్బతింటారు. ఇది కూడా చూసుకోవాలి. అడిక్ట్ ఎప్పుడూ కారాదు. ఏదైనా కొద్దిగా ఉంటే అమృతం, ఎక్కువైతే విషం అవుతుంది. సో అది కొద్దిగా మీరు దయచేసి ఏదైనా సరే అన్నీ కంట్రోల్లో ఉండి మన ఫుడ్ హ్యాబిట్స్, మనం చేసే అలవాట్లు అన్నీ బాగుంటే అది కూడా చాలా బాగుంటుంది. మరి రవిరెడ్డి గారు అన్నిటికీ సమతూలుతూ అన్నిట్లో ఒక పద్ధతిగా ఉంటూ ఆయన జీవనం గడుపుతున్నారు. వారు ఇక్కడ వచ్చినందుకు అనుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్వాసపైనే ధ్యాస పెట్టి మనము ఎలా గాలి పీలుస్తూ ఉన్నాం, ఎలా వదులుతూ ఉన్నాం అనే దానిపైనే ఎక్కువ చెప్పడం జరిగింది. కాబట్టి మనము దీనివల్ల కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు మనం ఈ స్ట్రెస్ వల్ల ఎన్నో అనారోగ్యాల పాలవుతూ ఉన్నాం. కాబట్టి రోజు 1 గంట అయినా ప్రతిరోజు ఇలాగా మనము ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. బుద్ధుడు ఉపదేశించిన దానిలో ఇది చాలా ముఖ్యమైనదని నా ఉద్దేశం. కాబట్టి మనం రోజు ఇక్కడ అంకుల ఆధ్వర్యంలో ఈ పిరమిడ్ కేంద్రంలో రోజు ధ్యానం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. కాబట్టి ముందు కూడా ఈరోజు ఇంకా బుద్ధుని విగ్రహం ఆవిష్కరించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఆయన తన జన్మలను కూడా ఎన్నికి వెళ్ళి తన జీవనయానంలో ఆయన తపస్సు చేసుకునే టైంలో ఎన్నికి వెళ్ళి చూసుకుంటే 10-12 జన్మలకు ముందు చూసుకోవడానికి కూడా ఆయనకు అంత శక్తి చాలకుండా ఉన్నది. అంతటి గొప్ప మహానుభావుడు బుద్ధ భగవానుడు మన భూమి మీద వచ్చిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం కలగడం, ఆ జ్ఞానోదయం కలిగిన తర్వాత ఆయన పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టే ప్రక్రియలో భాగంగా ఈ భూమి మీద ఒక గొప్ప మానవతావాదిగా ప్రతి ఒక్కళ్లకు సామాజిక వ్యవస్థలో తన వంతు పాత్ర తను పోషించాలని చెప్పగలిగినటువంటి గొప్ప మానవతావాది గౌతమ్ బుద్ధుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి రెడ్ బుక్ విషయంపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై విమర్శలు చేయడం
అర్ధరహితమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో పాటు డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ సభ్యులు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ రెడ్ బుక్ విషయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం ఎంతమాత్రం సరికాదన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగిన అరాచకాలపై అప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించి జరిగిన అరాచకాలపై రెడ్ బుక్ తయారు చేసిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఇందులో తప్పేమీ లేదని, అప్పట్లో అరాచకాలకు పాల్పడిన వారి వివరాలు పొందుపరిచారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళుతోందని తెలిపారు. బాధలు, యువత బాధలు అన్ని చూసిన తర్వాత రెడ్ బుక్ అనేది రాయడం నిజం, రాసిన మాట వాస్తవం. ఆ రెడ్ బుక్ ఏం తప్పుడు పనులు ఏమి లేవు. ఎవరైతే ప్రజా కంటకులుగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అధికారులు అయితేనేమి లేక ప్రజా పాలకులైతేనేమి వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్లో ఉన్నాయి. ఎందుకు రెడ్ బుక్ అంటే మీకు అంత వణుకు వెనుకు జనుకని నేను చెప్తా ఉన్నాను. మీరు తప్పులు చేసిందనే భయపడతారు. తప్పులు చేయడంలో మీదకి ఎందుకు వస్తాం మేము? మీరు నిన్న ఆమె మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఒక సిఐ గారు తన పని తను చేసుకొని పోతా ఉంటే ఆయన విధులకు ఆటంకం కలిగించింది ఒక మాజీ మంత్రి అయి ఉండి ఆమెకు అన్ని తెలుసు. అయ్యా మీరు ఒక నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేసేయండి, లేక ఎందుకు అరెస్ట్ చేయాలని అడగచ్చు. కానీ సిఐ మీదకి ఆమె కొట్లాడకపోయినట్లు లేకుండా అంత గందరగోళం వాతావరణం సృష్టించాల్సింది పని లేదు. పోలీసులు ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఒకవేళ పోలీసులు తప్పులు చేస్తే చూస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలోన తప్పులు చేసిన పోలీసులు ఈరోజు జైల్లో ఉన్నారు. ప్రభుత్వం మీద ఎప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరిగింది. తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ప్రభుత్వ శారద సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు సరస్వతమ్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ సీతారాముల వారి దేవాలయంలో అన్నమాచార్య జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి సప్తగిరి సంకీర్తన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దండగేరి వీధిలో ఉన్న శ్రీ సీతారాముల వారి దేవాలయంలో తాళ్లపాక అన్నమయ్య 617వ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తగిరి సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శారదా సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు శ్రీమతి సరస్వతమ్మ పాల్గొని అన్నమయ్య జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తగిరి సంకీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ శారదా సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు శ్రీమతి సరస్వతమ్మ మాట్లాడుతూ తాళ్లపాక అన్నమాచార్యులు కీర్తనలు ఇప్పటికీ అందరికీ ఆదర్శప్రాయమన్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించారని, వాటిలో 12,000 వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వివరించారు. తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. పరంగా మోక్షపరంగా వైరాగ్యపరంగా అన్ని కీర్తనలతో తిరుపతిలో ఒక ప్రాజెక్టునే ఏర్పరిచి రాగిరేకుల మీద రాసిన కీర్తనలనంతా బయటకంటే 32,000 సంకీర్తనలు ఆయన రచించినా కూడా 12,000 పైన చిలుకు మనకి దక్కినాయి. వెంకటేశ్వర స్వామి కొండ మీద విమాన వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వచ్చే ఎడం పక్కన అన్నమయ్య భాండాగారం అని ఒకటి ఉంది. రాగిరేకులు నిక్షిప్తమై పెట్టుండారు. అనంత కృష్ణ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారని వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చినాయి. అన్ని రకాలుగా ఆయన అన్ని వర్గాలకు చెందేటట్టు రాసినాడు వాగ్గేయకారుడుగా. అటువంటి ఉత్సవాన్ని మనము అనుకోకుండా అనుకుని కూడా మేము ఈరోజు జరుపుకునే దానికి చాలా చాలా సంతోషపడి నిలయమైన దేశము
సో మన దేశంలో ఎంతోమంది పద కవితా పితామహులు మరియు సంకీర్తనాచార్యులు, పురంధరదాసు వంటి గొప్ప సంకీర్తనాచార్యులు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళందరినీ మనము ఎప్పుడూ స్మరించుకుంటూ మన యొక్క భవిష్యత్తుకు, మన యొక్క భావి తరాల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. వాళ్ళందరూ మనకెంతో చక్కని మార్గాన్ని మరియు భవిష్యత్ మార్గదర్శకాన్ని నిర్దేశితం చేశారు. సో మన అన్నమయ్య గారి జయంతి సందర్భంగా మనము మన పిల్లలకు కానీ వాళ్ళందరినీ ఎంతో ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి ఆయన యొక్క సంకీర్తనలోనూ అన్ని దానిలోనూ మనకు కనిపిస్తుంది. అది ఎందుకంటే అంటే హిందూ తత్వం కానీ, హిందువుల పరంగా కానీ, ఈ గుడిని డెవలప్మెంట్ కానీ, గుడి యొక్క కార్యక్రమాలు కానీ చూసుకోవడానికి గోపాలన్న గారు చాలా ముందు ఉంటారు. కాబట్టి ఆయన ఒక్కడే కాదు, గేర్వాళ్ళనే కాకుండా ఇతరులను కూడా మొబిలైజ్ చేస్తూ, అంటే వాళ్ళలో భక్తి సమరస్యాన్ని పెంచే విషయంలో చాలా ముందు ఉంటారు. కాబట్టి చిన్న పిల్లల విషయంలో కూడా పిల్లల్ని కూడా మోటివేట్ చేస్తూ ఈ విధంగా ఉండాలి అనేది గోపాలన్న గారు చాలా ముందు ఉంటారు. ఈరోజు అన్నమయ్య జయంతి. ఈ జయంతి వేడుకలు చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడాను మొదట. తర్వాత మా పెద్ద ఆయన టీజీ వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట అన్నమయ్య జయంతి కార్యక్రమం ఉంది, మీరు మాకు రావాలయ్యా, సహకరించాలంటే, మీరు కార్యక్రమం చేసుకోండి అన్న, నాకు ఎన్నో పనులు ఉన్నాయని చెప్పి ఈ కార్యక్రమానికంతా ఆయనే సహాయ సహకారం ఇస్తున్నారు. వారికి మేము మా గుడి తరపున, మా వీధి తరపున, మా కార్పొరేటర్ తరపున, అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గోశాలలో జరిగే 7 శనివారాల పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని శ్రీ గాయత్రి గో సేవా సమితి కోశాధికారి శ్రీమతి ఇల్లూరి రాజ్యలక్ష్మి కోరారు. ఈ మేరకు గోశాలల్లో జరిగిన 3వ వారం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాలలో 7 శనివారాల పూజా కార్యక్రమాల్లో భాగంగా 3వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి గోసేవా సమితి ట్రెజరర్ శ్రీమతి ఇల్లూరు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాలలో 7 శనివారాల వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 3వ శనివారం పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 16వ తేదీ సంకటహర చతుర్దశి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆ రోజు సాయంత్రం జరిగే పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. గోశాలలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. జై గోమాత. ఓం వెంకటేశాయ నమః. ఈరోజు గోశాలలో 3వ వారం శ్రీ ఏడుకొండల స్వామివారి పూజను నిర్వహించడం జరిగింది. దాదాపుగా 56 మంది మహిళలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 3వ వారం చేశాము. గోశాలలో చేసుకుంటే అత్యంత పుణ్యప్రదం, ఫలదాయకము అని చెప్పి అందరు భక్తులు కూడాను ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ మా ధన్యవాదములు. ఇదే విధంగా సంకటహర చతుర్థి కూడా చేస్తూ ఉన్నాము. భక్తులు ఎవరైనా సరే దాంట్లో కూడా పాల్గొనాలి అనుకుంటే కనుక వచ్చి 16వ తారీఖు జరిగే సంకటహర చతుర్థిలో కూడా అందరూ పాల్గొనవచ్చును. అది సాయంకాలం పూట జరుగుతుంది. శనివారం పూజ మాత్రం పొద్దున పూట 9:30కి మొదలవుతుంది. పాకిస్తాన్తో జరిగే యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించాలని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఆకాంక్షించారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న జై జవాన్ కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధానమంత్రి చెప్పారని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు కళారత్న పత్తి ఓబులయ్య తెలిపారు. ఆదివారం జై జవాన్ కల్చరల్ ఫెస్ట్లో భాగంగా 2వ రోజు దేశభక్తి నృత్య ప్రదర్శనలు, గేయాల ఆలాపన జరిగింది. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భారతమాత చిత్రపటానికి సైనిక వేషధారణలో కళాకారులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో యుద్ధ వాతావరణం ఇంకా ముగియలేదని, సైనికులు అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారన్నారు. సైన్యానికి భారత ప్రజల మద్దతు, ప్రోత్సాహం ఎంతో అవసరం ఉందన్నారు. అందుకే టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 16వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా 2వ రోజు నాట్యాచార్యులు, నారాయణస్వామి శిష్య బృందం నృత్య ప్రదర్శనలు, చంద్రకంటి మద్దయ్య, బాల వెంకటేశ్వర్లు బృందం దేశభక్తి గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో కళాకారులు దస్తగిరి, నారాయణ రెడ్డి, కన్వీనర్ రాజారత్నం, శ్రీనివాసరెడ్డి, రాముడు, సంఘ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో భారతదేశానికి అంతా మంచి జరగాలని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ అన్నారు. ఈ మేరకు దేశ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ నగరంలోని ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రస్తుతం పాకిస్తాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం క్షేమంగా ఉండాలని కోరుతూ జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్, పాస్టర్ క్రిస్టఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం క్షేమంగా ఉండాలని కోరుతూ ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేయాలని పలు క్రైస్తవ సంఘాలు ఆదేశాలు జారీ చేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రార్థనా మందిరాల్లో దేశక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అనేక మంది భారత సైనికులు మరణించారని, వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. పాకిస్తాన్తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశం యావత్తు భారత సైనికులకు అండగా ఉండాలని వారు కోరారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న దాడుల వెనుక ఈరోజు మన క్రైస్తవ సంఘాలలో ఒక విప్పు జారీ చేయడం జరిగినది. బాప్టిస్ట్ సంఘాల ద్వారా, అనేక మిషనరీ ద్వారా ఏమని విషయం తెలియపరిచామంటే, భారతదేశం క్షేమం కొరకు అన్ని మందిరాలలో ప్రార్థించి భారతదేశం రక్షణ కొరకు మనము క్రైస్తవులు ప్రతి ఒక్కరూ మనం ప్రార్థనలో గడపాలని చెప్పి ఆ యొక్క సంఘాలలో ఈరోజు అనేక సంఘాలలో ప్రార్థించినాం. ఈ కర్నూలు ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఈ భారతదేశం కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సైనికులు అనేకంగా మనకు మరణించి ఉన్నారు. వారి యొక్క సంఘీభావం తెలపరచడం కొరకు సైనికులు, సోల్జర్స్ మనకు ఈరోజు మన భారతదేశంలో కాపుదల ఉండి మన భారతదేశాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తున్న సైనికులు ఈరోజు చనిపోయినందుకు వారికి కుటుంబాలకు ప్రార్థన ద్వారా వారికి నిరాశ మేము సెలపరుస్తున్నాము ఈ సంఘం ద్వారా. నేటి దినాల్లో ఒక మనిషిగా బ్రతకకుండా కులం పేరుతో, మతం పేరుతో దాడులు జరుపుతూ నిజంగా మన భారతదేశంలో జరిగినటువంటి ఆ ఉగ్రవాదుల దాడి ద్వారా మరి అనేకులు విధవరాళ్ళు అయిపోయారు, తండ్రి లేని పిల్లలైపోయారు. మన భారతదేశంలో ఆ యొక్క మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి బాధ కలుగజేస్తుంది. మరి బీతాంధ్రపాడు ద్వారా, సంఘం ద్వారా, మా మినిస్ట్రీస్ ద్వారా వారి కుటుంబాలకి మేము సంతాపం తెలియజేస్తున్నాం, సమాధానం కలగాలని తెలియజేస్తున్నాం. ఈ నెల 14, 15, 16వ తేదీల్లో బీతాండ్రపాడు గ్రామంలో నిర్వహించే యేసుక్రీస్తు ప్రత్యక్ష సువార్త సభలను విజయవంతం చేయాలని యేసుక్రీస్తు ప్రత్యక్ష మినిస్ట్రీస్ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. కర్నూలు మండల పరిధిలోని బీతాండ్రపాడు గ్రామంలో ఈ నెల 14, 15, 16వ తేదీల్లో జరగనున్న యేసుక్రీస్తు ప్రత్యక్షత సువార్త సభలకు సంబంధించి ప్రచార పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రత్యక్షత మినిస్ట్రీస్ సువార్త కూటమి ప్రతినిధులు క్రిస్టఫర్, కిరణ్ పాల్, జేమ్స్, సజీవరాజుతో పాటు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న యేసుక్రీస్తు ప్రత్యక్షత సువార్త సభల్లో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభువు యేసుక్రీస్తు బోధనలను మత పెద్దలు పఠిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ఆకాంక్షించారు. 3 రోజులు ఉద్యమ సభలు తాండ్రపాడు ప్రాంతంలో జరిపించాలని ఈరోజు మన పోస్టర్ని మన క్రిస్టఫర్ సార్ ఆధ్వర్యంలో మనం ఈ సంఘంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ సభలు మేము ఉద్దేశం ఏమిటంటే సమాధానంతో, నెమ్మదితో ఉన్న దేశము మన కర్నూలు ప్రాంతం కొరకు ఈ 3 రోజుల ఉద్యమ సభలు ఈ తాండ్రపాడు ప్రాంతంలో ఉంచాలని అనుకుంటున్నాము. ఈ 3 రోజుల సభల్లో అనేక మంది, వేలాది మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వేలాది మంది వచ్చి సభలో జయప్రదంగా చేసి సత్యమైన వాక్యము వినిపించడానికి కొరకే ఈ సభలు మేము ఏర్పాటు చేస్తున్నాము. 14, 15, 16 తేదీల్లో బుధ, గురు, శుక్రవారం ప్రతిరోజు సాయంకాలం 6:30కు కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా మేము బీతాండ్రపాడు యేసుక్రీస్తు ప్రత్యక్షత సంఘము నుండి ఒక దైవజనునిగా, సంఘముగా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫోరం నాయకులు నవీన్ పాటిల్, రవికుమార్ కోరారు. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నగరంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ యూటీఎఫ్ ప్రతినిధులు నవీన్ పాటిల్, రవికుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉన్న 117వ నెంబర్ జీవోను రద్దు చేస్తామని చెప్పారని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని వారు కోరారు. కానీ ఇప్పటికీ ఆ జీవో అమలులో ఉండటం వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అలాగే బదిలీలు, ప్రమోషన్లను రేషనలైజేషన్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఆ 117 జీవోకి రద్దు చేసి కొత్త జీవో ప్రకారం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరగాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉంటే 5 తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి. అదేవిధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ఎడ్జిటీలకు నియమించాలి. అదేవిధంగా ఏదైతే సమాంతర మీడియం హై స్కూళ్ళలో సమాంతర మీడియాన్ని కొనసాగించాలి. అదేవిధంగా మన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల ద్వారానే పదోన్నతులు ఇవ్వాలి. ఎడ్జిటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ద్వారానే పదోన్నతులు అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనాలోచిత నిర్ణయాలను వదిలేసి ప్రభుత్వ విద్యారంగం బాగుపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కావడానికి ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా సమాంతర మీడియం ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా హై స్కూళ్ళలో ఉండాలని, ఏదైతే 53 తర్వాతనే హై స్కూల్లో ఇంకో సెక్షన్ రావాలి అనే నిబంధనలు సడలించి 45 వరకే పిల్లలు ఉంటే ఇంకో సెక్షన్ ఇవ్వాలని, ముఖ్యంగా యూపీ స్కూళ్ళను బలోపేతం చేసి ఏదైతే హై స్కూళ్ళలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను రివర్స్ చేసి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ప్రమోషన్ ఇచ్చినారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, వాటి నుంచి మళ్ళీ రివర్స్గా ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా మీరు వెళ్ళండి అంటున్నారు. అటువంటి చర్యలు చేపట్టకుండా యూపీ స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్స్ ఉండే విధంగా యూపీ స్కూళ్లను ఎడ్జిటీల నుంచి కాకుండా హై స్కూల్ టీచర్లతో నింపాలని ప్రధానంగా కోరుకుంటున్నాం. ఇవన్నీ డిమాండ్లతో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. దీన్ని విజయవంతం జరిగింది. ప్రభుత్వం కూడా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ కల్లూరు మండలం పెద్దపాడు మోడల్ స్కూలులో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తైక్వాండో సమ్మర్ కోచింగ్ క్యాంపును డిఎస్డిఓ భూపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ కోచ్ షబీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తైక్వాండో శిక్షణలో ప్రతి ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతున్నారని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో సమయం వృధా చేయకుండా తైక్వాండోలో శిక్షణ పొందాలని సూచించారు. క్రీడలు సాధన చేయటం ఆరోగ్యానికి మంచిదన్నారు. విద్యా ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వారికి ఉపయోగపడతాయని తెలిపారు. అందుకే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఈ క్యాంపు ఇన్ఛార్జిగా ఇర్ఫాన్ వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆఫీస్ పిఎస్ఓఎం ఆనంద్, కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి, అఖిల, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తైక్వాండో కోచింగ్ క్యాంపు ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి సార్ గారు, అదేవిధంగా మన షబ్బీర్ వాళ్ళ బృందం వచ్చినటువంటి క్రీడాకారులు రెగ్యులర్గా బాగా ప్రాక్టీస్ చేస్తూ మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. క్రీడలు ఆడడం వల్ల స్పోర్ట్స్ కోటాలో కూడా 3% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్ను అదేవిధంగా చదువు రెండు సమపాల్లో చూసుకోగలిగితే మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. క్రీడాకారులైనటువంటి మీరు రెగ్యులర్గా రావడం, ఇక్కడ కోచెస్ చెప్పినటువంటివి శిక్షణ బాగా నేర్చుకోవడం, అది మీరు చేయాల్సిన పని. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.